అంటే ఏడు వరకు పోతుంది ఈ ప్రయాణం అంతా మీది? ఆమెను సీఎం చేసే వరకు వెళ్తుంది. అర్థం కాలేదు. ఆమెను సీఎం చేసే వరకు వెళ్తుంది. అర్థం కాలేదు. ఆమెను సీఎం చేసే వరకు వెళ్తుంది. సీఎం చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. చేస్తారా? చేస్తాం, చేసి చూపిస్తాం. ఓకే, ఎట్లా చేస్తారు? ఏ ప్రాతిపదికన చేస్తారు? ముందు ముందు మీరే చూస్తారు కదా. అంటే మీది ఓ పార్టీ కూడా కాదు కదా, సంస్థ. పార్టీగా రూపాంతరం చెందుతుంది కదా. చెందుతుందని చెప్తుర్రా? 100% చెందుతుంది. పార్టీ అవుతుందా? ఖచ్చితంగా అయితే. ఏ పార్టీ పెడతారు? పార్టీ పేరు అంతా డిసైడ్ అయిపోయారా మీరు? ఇప్పుడు ఈ జనం బాట కార్యక్రమమే అంది కదా. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజలకి ఏం నీడ్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిశీలించి మేధావులతో సమాలోచనలు చేసి వాళ్ళ నిర్ణయం మేరకు అప్పుడు ఆలోచన చేసుకొని. మేధావులు అంటే మీ పార్టీలో మీ సంస్థలో ఉన్న మేధావులా లేకపోతే సమాజంలో ఉన్న అందరు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీ పెట్టాలన్నా వద్దానా అప్పుడు ఆలోచన చేస్తారు అంతే? పార్టీ పెట్టడం ఖచ్చితం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. ఓకే, రైట్. ఓకే, మీరు నర్సుగా పనిచేసారు కదా? అవును. ఆ ఉద్యమం టైంలో, తెలంగాణ ఉద్యమం అజిటేషన్ టైంలో కదా చేసిన. ఈ నర్సుగా మీరు వృత్తి కొనసాగించి ఎందుకు ఇట్లా పాలిటిక్స్ వైపు రావాల్సి వచ్చింది మీరు? అంటే నేను 9th 10th ఉన్నప్పటి నుండి కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేదాన్ని. అటువంటి సందర్భంలో ఇంటర్ అయిపోయిన తర్వాత గాంధీలో నర్సింగ్ సీట్ వచ్చింది. ఆ సీట్ను నేను యూటిలైజ్ చేసుకొని ఒక నర్సింగ్ కోర్సు నేను చదివిన చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్. ఎట్లా అంటే మీ ఫ్యామిలీలో రాజకీయాలు ఉన్నారా? రాజకీయం అంటే ఫ్యామిలీలో ఉంటేనే వస్తుందా? అడుగుతున్నామ్మా, ఉన్నారా ఎవరన్నా? మా ఫాదర్ ఉన్నారు. మీ ఫాదర్ ఉన్నారు. ఓకే, ఏ పార్టీ? బీఆర్ఎస్. ఓకే, చెప్పండి. రాజకీయంగా మా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆయనను చిన్నప్పటి నుంచి చూసినా కానీ మా మమ్మీ సపోర్ట్ కానీ ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండే నేను ఎందుకు కావద్దనే ఉద్దేశంతో నర్సింగ్ అనేది ఫీల్డ్ నాకు కొంచెం అంటే ఇష్టంతో ట్రైనింగ్ చేసినా కూడా రాజకీయం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. ఆ ఉద్యమం ఆ రాజకీయ పంతాన్ని నేర్పింది నాకు. అందుకోసం రాజకీయం వైపు అడుగులు వేసుకుంటూ వచ్చారు. అవును. ఏమన్నా పర్సనల్గా చెప్పండి, మీరు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేసారా లేదా ఒక మహిళగా పాలిటిక్స్లో? అంటే మనం ఉండే విధానాన్ని బట్టి అవతల ఉంటారు అనేది ఒకటి నేను గట్టిగా నమ్ముతా. నా వరకైతే నేను ఇప్పటివరకు ఏమి ఇబ్బందులు ఫేస్ చేయలేదు. ఏది కూడా ఫేస్ చేయలేదు. క్లియర్ 100%. అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని అంటే ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా రాజకీయాలకు రావచ్చు. ఎందుకు రావద్దు? ఎందుకు? ఒక సామాన్య మహిళగా, ఒక పేద మహిళగా అంటే ఆర్థికంగా నేను బలపడలేకపోయినా కూడా నా యొక్క తెలివికి కావచ్చు, నేను మాట్లాడే సబ్జెక్టు కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే నా మీద నాకు నమ్మకంతో నేను వస్తూ ఉంటే రేపు ఎదిగినప్పుడు ఇంకొకరు అంటే పేద స్థాయిలో ఉన్నటువంటి మహిళలు కూడా రావాలని ఎందుకు అనుకోరు? రైట్. ఓకే, మీరు అంటే మీ ఏమైంది అసలు? మీరు రాజకీయాలలో వచ్చిర్రు, బాగానే ఉంది. సో జనం బాట, జాగృతి, ఇదంతా బాగానే ఉంది. అసలు మీ పర్సనల్గా మీ ఏమైంది అసలు రాజకీయాలలో? రాజకీయం అనేది ఆశించి వచ్చేది కాదు. కాకపోతే ఎక్కడో ఒక చిన్న స్వార్థం అయితే ఉంటుంది. రాజకీయంగా వచ్చినప్పుడు కూడా మనం కూడా ఒక చట్టసభల్లో కూర్చోవాలని కానీ, ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో, చైర్మన్ల స్థాయిలో ఏదో ఒక స్థాయిలో ఉండాలి అనేది కోరిక ఖచ్చితంగా బలంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. ఓకే, ఉంది. మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కోసం మీరు ఇప్పుడు జాగృతిలో అడుగు పెట్టారు, అంతేనా? స్వార్థం అని ఎందుకు అనుకుంటారు? అది మీరే అడిగిరు కదా, ఏమని మీ ఏమేంటిది అని అడిగిరు. ఏమన్నప్పుడు మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు అందులో స్వార్థం లేకపోతే ఎట్లుంటది? అంటే జనరల్గా ఏమంటారు అంటే నా ఏమైందంటే ప్రజాసేవ, ప్రజలకు సేవ చేయాలని అంటారు కదా. ఆ పదవి వస్తేనే కదా మనం ఒక పొజిషన్ లో ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాము. ఇప్పుడు మనము ఒక పదవి లేకుండా ఎంత సేవ చేసుకున్నా కూడా అది ఎవరు గుర్తిస్తారు? ఎవరు గుర్తించరు కదా. అంటే గుర్తింపుల కోసం మీరు సేవలు చేస్తారా? ఎట్లా? అంతే, 100%. గుర్తింపు కోసమే. గుర్తింపు వచ్చిన తర్వాతనే కదా నా స్థానాన్ని నేను చేరుకునేది. గుర్తింపు కోసం సేవ చేస్తా అంటున్నాను. అవును, 100%. గుర్తింపు కోసమే నా లక్ష్యాన్ని నేను ఎంచుకొని నేను సేవ చేస్తా. ఓకే, సరే, మొత్తం క్లారిటీగానే ఉన్నట్టు మీరు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఎందుకు మీకు అరెస్ట్ అవ్వకు చెడిందా? అట్లేం లేదు. అంటే ఇప్పుడు పర్సనల్గా మంచిగానే ఉన్నారా? బంధం ఎక్కడ కల్పించినా కూడా అన్నకు విష్ చేస్తూ ఉంటే అన్న కూడా విష్ చేస్తాడు. బంధం అయితే ఉంటుంది కదా. బట్ కవిత గారు అనుచిత వ్యాఖ్యల కారణంగా అంటే మొత్తం టోటల్గా జాగృతి అనేది హరీష్ రావు తోటి డిఫర్ అయినట్టే కదా? డిఫర్ అయినట్టే అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మన హరీష్ అన్న వాళ్ళ నాన్నగారు చనిపోతే కూడా అక్కగారు వెళ్ళిరు, పరామర్శించారు కాబట్టి. సో ఇదంతా నడుస్తూనే ఉంటుంది. పైన పటారం లోన్లో టారం అన్నట్టేనా? అట్లా ఎందుకు అనుకుంటారు? అట్లా ఏముండదు. యాజ్ ఏ నేను ఒక జాగృతి మెంబర్గా కవితక్క వెనకాల నేను నడుస్తున్నప్పుడు ఆమె ఎవరిని విమర్శించినా, ఎవరిని సంబోధించి మాట్లాడినా కూడా మేము కూడా ఖచ్చితంగా వాళ్ళని విమర్శిస్తాం. ఎవరైనా కేసీఆర్ గారిని నేను విమర్శించను అని పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా.